తిరుపతిలో కూటమి నేతల ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గంజాయి ముఠాలతో వైసీపీ నేతలు చేతులు కలిపారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి గంజాయి మాఫియా కేంద్రంగా మారిందని, ఇందులో రాజకీయ నేతల పాత్ర ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసం గంజాయి ముఠాలను పెంచి పోషిస్తున్నారని, నెల నెలా కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్ని మంది యువకులు హాస్పిటల్ పాలైనారంటే, ఎవరినో బాగలేకపోతే చూడడానికి పోతే ఐసీయూలో మా పక్కింట్లో అబ్బాయి ఉన్నాడు, ఏమంటే డ్రగ్స్ తీసుకొని ఇలా పడిపోయిండాడని. ఎన్ని మంది తల్లులు గోష్ట పెట్టుకున్నారో మీరు ఈరోజు ఈ స్థితికి వచ్చారు. మీరు ఈ 5 ఏళ్లలో మీరు చేసిన ఎలక్షన్లు కానీ, టౌన్ బ్యాంక్ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ, మీరు చేసిన భూ కబ్జాలు కానీ అన్ని పాపాలే. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తమే ఇప్పుడు మీరు అనుభవించేది. ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రం. అటువంటి తిరుపతిలో గంజాయి దొరకడం, 8 కేజీలు గంజాయి ఒక్కసారిగా దొరకడం ఎంత దురదృష్టం అంటే, యువత ఈరోజు తిరుపతిలో వైసీపీ ప్రభుత్వంలోనే కాదు, కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈరోజు గంజాయి అమ్మడానికి బయటకు వస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే గంజాయి 6 కేజీలు దొరికిందంటే, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చాక్లెట్లు దొరికినంత ఈజీగా ప్రతి షాపులో అమ్మారనడానికి నిదర్శనం ఇంతకంటే ఏముంది. ఈరోజు అభినయ్ రెడ్డి చెంచా తొత్తు అని చెప్పుకునే భాను అనే అబ్బాయి ఈరోజు అన్ని కేజీల గంజాయితో పట్టుబడితే ఈ అభినయ్ రెడ్డికి సిగ్గుందని అడుగుతున్నా. మళ్ళీ బయటకు వచ్చి ఆ రోడ్లు ఈ రోడ్లు అని కప్పిపుచ్చుకోవడానికి, ఇలాంటి ఎదవలను సన్నాసుల్ని వెనకేసుకురావడానికి అభినయ్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డికి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈ సందర్భంగా మీకు గన నిజంగా నిజాయితీ నిష్పక్షత ఉంటే మీరు బయటకు వచ్చి ఈ ఎదవ మాకు సంబంధం లేదు, వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, ఇలాంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుందని అభినయ్ రెడ్డి నువ్వు బయటకు వచ్చావా? నువ్వు దాని గురించి బయటికి రాకుండా ఎవరో కామెంట్ పెడితే దాన్ని తీసుకొని సిగ్గు లేకుండా మళ్ళీ దాని గురించి ర్యాలీ చేస్తారంట. వీళ్ళ బతుకులు జడ, వీళ్ళ యువతనంతా నాశనం చేసేది కాక, తిరుపతి భ్రష్టు పట్టించేది కాక, అసలు మనుషులు తిరగని ప్లేస్లో రోడ్లు వేసి వైఎస్ఆర్సీపీ